నువ్వున్నావు అనంతం. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవాలి. అక్కడ ఈ రాత్రి చెప్పారు మతము ముసుగులు. ఏ ముసుగు? మతము ముసుగులు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నావు. స్తోత్రమని. విశ్వాస ముసుగులు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నావు. సేవకుని ముసుగులు ఏం చేస్తారు? మందిరాన్ని పాడు చేస్తున్నావు. నేను ఊళ్ళో సేవ చేస్తాను, ఏదో సందర్భంలో పని చేస్తా ఉన్నా. చేస్తుంటే ఈ రోజు వాళ్ళకి వాక్ ఇస్తా ఉన్నా. ఇస్తా ఉంటే ఒక మేజర్ సీనియర్ మేజర్ వచ్చేది. సార్ మీరు అందరూ వాక్ చెప్తున్నారు, మీరేం చేస్తున్నారు సార్ అన్నాడు. సార్ అది షేర్ చేసుకున్నాం లేదు సార్ అన్నాడు. మేము మీకు 4,000 చేకరిస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే మిమ్మల్ని వాకింగ్ చెప్పండి. 6 మంది కదా. కొంచెం వెనక్కి ఎక్కడికి వెళ్ళాను? కొంచెం బ్యాక్. అదే కదా 4,000 చేకూర్చుకున్నాం కదా. ఇంకొక విషయం చెప్తాను. 7 సెప్టెంబర్లో పనిచేస్తుంటే నేను 21 రోజు లీవ్ పెట్టాను. మా అమ్మాయి పెట్టి సెలవు పెట్టి సిటీ కోడ్ కనుక అన్ని యాక్టివిటీస్ ఉంటే కనుక ఉండాలి, లేకపోతే సెలవు పెట్టాను. అయినా 6 వారాలు అటెండ్ అయ్యాను. ఒక 3 రోజులు 4 రోజులు పిల్లలు బెంగళూరు తీసుకొచ్చి 4 రోజులు ఎక్కువైంది. అక్కడ డీసీ గారు పెద్ద మొత్తం ఇచ్చాడు. ఆమె 21 రోజులు సెలవు పెట్టాడు, కానీ 24 రోజులు వాడుకున్నాడు. మిర్చే జీతంలో 3 రోజులు కట్ చేసుకున్నాడు. ఇది లైవ్ అందరూ చూస్తారు. నేను తీసుకున్నాను. నేను తీసుకుంటాను ఇచ్చాను. నా చేత అప్పుడు డివైడ్ చేసుకుంటే ఎంత పడుతుంటే 800, 900, 800, 700 పడుతుంది చేత. అప్పుడు నేను ఉత్తరం వస్తానంటే, అయ్యా నేను సెలవు పెట్టి కూడా 3 ఆదివారం వాక్యం చెప్పాను, నాకు వారానికి 5,000 కూడా చెప్పాను. వారానికి 5,000 కూడా చెప్పండి. డీసీగా వస్తే 5,000 పెట్టారా, నాకు కూడా 5,000 పెట్టండి. 3 5 15,000 రూపాయలు చేయకుండా ఉత్తరం మమ్మల్ని కూర్చున్నారు. అంటే సంఘాన్ని చెడగొట్టేది నేనే, సంఘాన్ని బాగు చేసేది, సంఘాన్ని చెడగొట్టేది నువ్వే, సంఘాన్ని. అప్పుడు ప్రభు వారి కష్టం కలిగి నా మందిరము సమస్త జనులకు ఈ ప్రార్థన అయిన తర్వాత 12 మంది శిష్యులు ఈరోజు ఒక్కరైనటువంటి ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వేలం పెట్టేశాడు, అమ్మేశాడు. ఎన్ని వెళ్ళినాడండి? ఇది మనందరూ తెలుసు. ఇది మనకు మత్తయి సువార్తలు 26వ అధ్యాయంలో, ఆ తర్వాత సువార్తలు కొన్ని చోట్ల మనసుగా రాయబడింది. ఇది 2 భాగాలు. పస్కా పండుగలో యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా తీర్మానం తీసుకున్నాడు. అసలు ఎందుకు పస్కా పండుగ ఏర్పాటు చేసింది? కొన్ని పండుగలు ఉన్నాయి, చెప్పండి. కోత పండుగ ఉంది, దేని కొరకు ఏర్పాటు చేస్తాం? ఫలాల కొరకు, చెప్పడమ్మా, పంటల కొరకు ఏర్పాటు చేస్తాం. సరే కొంచెం బ్యాక్ అయితే కృష్ణాష్టమి ఉంది, ఎవరి కోసం ఏర్పాటు చేస్తాం? కృష్ణుని ఆరాధించడానికి పూజలు చేస్తాం. ఇప్పుడు పస్కా పండుగ వాస్తవానికి వారికి లేదు, యూదులో పస్కా పండుగ లేదు. ఎవరికి ఏర్పాటు చేసేది పస్కా పండుగ అంటే యేసు ప్రభుని చంపడానికి, యేసు ప్రభుని పట్టడానికి వధించబడిన గొర్రె పిల్లగా ఇవ్వడానికి పస్కా పండుగను ఏర్పాటు చేసింది. కేవలం ఈ పండుగ యేసుక్రీస్తు వారి కొరకు ఏర్పాటు చేసింది. క్రిస్మస్ కూడా ఎవరి కొరకు ఏర్పాటు చేసింది? ఎవరి కోసం? యేసుక్రీస్తు పుట్టిన సందర్భంగా. ఈ పస్కా పండుగలు ఈ ఇస్కరియోతు యూదా మానవ పుత్రుడైనటువంటి యేసుక్రీస్తును అప్పగించడానికి పన్నాగం పన్నాడు. రెండవది పాపుల కోసం తన కుమారుని అప్పగించేందుకు దేవుడు పస్కా కోసం ఎన్నిక చేపట్టాడు కనుక ఇస్కరియోతు యూదా కూడా పస్కా పండుగ కొరకు ఎదురు చూస్తాడు. అంటే వధించబడిన పస్కా. పస్కా అంటే అర్థం ఏంటి? వధించడం. రెండవది మనం చూస్తే ఎందుకు వధించవలసి వస్తుందంటే లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె. ఒకసారి చూడండి బైబిల్, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే.
యోహాను తన యొద్దకు రాగా ఇదిగో యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. అంటే దేవుని గొర్రె పిల్ల వధించబడాలి. వధించబడడానికి ఒక సమయం కావాలి, దానికి ఒక పేరు కావాలి. కనుక పస్కాలు ఏర్పాటు చేశారు. అందుకే దాన్ని ఏమన్నారు? పస్కాలు అన్నారు. అదేనా? దాని ప్రభురాత్రి భోజనం అన్నారు. కొన్ని పండగలకు కొన్ని భోజనాలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మన సెంటర్లో చూస్తే 40 దినాలు ముస్లింస్ చక్కగా తెల్లవారు 4 గంటల ఆ విందు చేసేసి మళ్ళా రేపు తెల్లవారు 4 గంటల వరకు చాలా డిసెంట్గా ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ దినాల్లో వారు చేసే భోజనమే పస్కా భోజనం. ఇప్పుడు లోక పాపములను మోసుకొనిపోవచ్చున్నటువంటి దేవుని గొర్రె పిల్లల యేసుక్రీస్తు భూలోకానికి వస్తే ఇస్కరియోతు యూదా పాత్ర, ఇస్కరియోతు యూదా ఆలోచన ఈ పండుగలో ఎంతవరకు ఉందో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, నేను మీకు ఆయన అప్పగిస్తాను. అక్కడ ఇస్కరియోతు యూదా ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. అంటే మనం కొన్ని ఉదాహరణలు, ఈ చాలా ప్రమాదం సార్. తేలి పూసిన కట్టే ముందెళ్ళమంటాడు, వెనకాల గోతులవుతాడు. అలాంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యూదా. విశ్వాసులు కూడా అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మన ముందు నవ్వుతారు, మన వెనకాల వ్యక్తిస్తారు. మన ముందు మంచి వాళ్ళు ఉంటారు, మన వెనకాల ఈయనంత చెడ్డోడు లేదంటారు. వీళ్ళు ఏమంటామంటే చక్కని మాట ఏమంటామంటే వీరు ఎలాంటి వారంటే తేనె పూసిన కత్తెలంటి వారు. యేసు ప్రభు ప్రక్కనే ఇస్కరియోతు యూదా ఉండి ఇప్పుడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బేరమాడుతున్నాడు. నేను మీకు ఆయన అప్పగిస్తాను, మీరు నాకు. ఈ బేరం మీరు నాడేదా? ఏమన్నాడేదా? నేను ఆడే మన బట్టల వారం దగ్గర ఓకే సరదాగా మాట్లాడుకుంటూ, సార్ మీరు ఈ బట్టల వారు బాగా ధరిపిస్తే నేను గిఫ్ట్ ఇస్తాను సార్, నేను లెమన్ ఇస్తాను సార్. పోసెట్ అయితే నిజంగా బాగా సక్సెస్ అయ్యి వండర్ఫుల్ అద్భుతం పండగ అయ్యి వ్యక్తులు ఎక్కాను. సక్సెస్ అయినా మనం నాకేం ఇస్తావు, నువ్వు నాకేం ఇస్తావు, నువ్వు నాకేం చేస్తావు. అదే బేరం ఆడుతున్నాడు ఎవరు? ప్రధాన యాజకుడు దగ్గరికి వెళ్ళి ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నాడు. మీరు వెతుకుతున్న వ్యక్తిని నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు స్తోత్రపడి మీరు కూడా స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆయన ఇస్కరియోతు యూదా లేకపోతే లక్ష లేదన్నారు ఆయన. ఇస్కరియోతు యూదా లేకపోతే దాన్ని ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకోవాలి. ఎక్కడే ఇస్కరియోతు యూదా అప్పగించకపోతే, తీసుకెళ్ళకపోతే ఒకవేళ సీని ఎట్లా ఉండేదో తెలియదు. కనుక ఇస్కరియోతు యూదా దొంగైనా, దోచుకునేవాడైనా, దుర్మార్గుడైనా, దుష్టుడైనా కొంత మేలు జరిగింది ప్రజలు. అంటే క్రీస్తు తనకు తానే లోబడుకోకుండా అప్పగించడానికి కార్యాలు ముందు ఎదురుగా ఉన్నా సరే ఈయన వెళ్ళి అంటాడు, నేను మీకు ఆయన అప్పగిస్తాను, నాకు మీరు. ఇది ఈరోజు జరిగే సంభాషణ. ఇక్కడ నేను రాష్ట్రం మాట్లాడు తెలుసా? అతడు ప్రధాన యాజకుడి వద్దకు వెళ్ళాడు, ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు. ఈ టైటిల్ బాగుంది. ఏం బాగుంది? నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఇదంతా చెప్పాడు. నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు. అంటే కదా చిన్నోడు కాంచి పెద్దోడు వరకు నేను నీకు ఇది చేస్తానయ్యా, నువ్వు నాకేం చేస్తావు. అంటే దానికి ఇస్కరియోతు రాసిన మాటలు ఏంటో ఓటు విషయం విందాం. అంటే చెడ్డ కార్యములకు కలిగే దుష్ప్రేరణకు యోగా లొంగిపోయాడు. చెడ్డ కార్యాలకు దుష్ప్రేరణకు యోగా ఏమైపోయాడు? నీకు ఎంత కావాలడు? నాకు పెద్దవే ఉంటాయా, నాకు 30 వెండి నాణ్యాలు.
ఆ తర్వాత యోధ గురించి చాలా విషయాలు మనకి ప్రతిసారి వింటాం. అవి తీసుకెళ్ళి అతను తప్పు తెలిసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు, పారేసేసి అయ్యా మీ డబ్బులు నీకు ఇస్తాను, మళ్ళా నా డబ్బులు నాకు ఇవ్వండి. అక్కడ ప్రధాన యాజకులు అంటారు అది మాకు తెలియదు, అదేంటో నువ్వే చూసుకో కదా. అక్కడ దాకా మనం వెళ్తుందా ఈ రోజు మనం మాట్లాడమాట, నువ్వే చూసుకో. దాన్ని అక్కడ పారేసేస్తే ఆ వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఒక స్థలానికి కొనరు, దానికి ఏమని పేరు పెట్టారు అమ్మా? దానికి ఇంకొక అర్థం ఉంది, ఇంకొక అర్థం ఉంది. అకేదామా ఏం పేరు పెట్టారు? అకేదామా అని పేరు పెట్టారు. అంటే డబ్బు ఇప్పుడు అంటారు నేను మీకు డబ్బులు ఇస్తాను, ఆయన నాకు ఇచ్చేస్తాను. అందుకు ఏమన్నాడు, ఆయన నీకు ఇస్తాను. బైబిల్ ఒక మాట ఉంది, డబ్బు సమస్త కీడులకు అంటే కీడుకు బాగుంది. నేను కూడా సంఘంలో డబ్బు వైపు దృష్టి పెట్టానండి, అది నాకు కీడే, దానికి అలాంటి సందేహం లేదు. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు యోగ చెడ్డ కార్యములకు కలిగే దుష్ప్రేరణకు యోగ లొంగిపోయాడు. తర్వాత యేసు ద్రోహం చేయడంలో బుద్ధిపూర్వకంగా జాగ్రత్తగా పన్నారు, తెలియచేసింది కాదు. యోగ అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన కాదు. ఎన్నో రోజులుగా యేసుతో తిరుగుతూనే ఏం చేస్తాడు, వెనక్కి వెళ్తున్నాడు, ముందుకు వస్తున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. అప్పుడే యేసు అర్థమైంది, నన్ను అప్పగించేవాడు నాతోనే. అంటే అక్కడ చక్కగా మాట్లాడిందా, యేసుకు ద్రోహం చేయడంలో బుద్ధిపూర్వకంగా చాలా జాగ్రత్తగా పన్నారు. ఎట్లా పన్నాడు? చాలా జాగ్రత్తగా పన్నారు. అలాంటి పన్నాకు గెలిచాడు అనుకున్నటువంటి ఇస్కరియోతులో ఓడిపోయాడు. ఓడిపోయి తన ప్రాణాన్ని తానే చేశాడు. తన ప్రాణాన్ని తానే సంఘంలో సేవకులు, విశ్వాసులు, పెద్దలు ఎవరైనా అలాంటి దుష్ప్రేరణ ఉంటే నీకు నువ్వే జాగ్రత్త పడాలి. సంఘానికి ఏం కీడలేదు, నువ్వు అనుకుంటావు ఏదో నేను చేయను. ఆ కీడేంటో నీ సొంతకో, నీ బంధువులకో, నీ స్నేహితులకో, నీ ఇంటి పక్క వాళ్ళకి వచ్చి సంఘం చేయవసరం లేదు. నువ్వు కీడు చేయరు, నీ వాళ్ళు చాలా మంది ఉన్నారు చుట్టాలు. నిందలయ్యంటే చుట్టాలు చాలా మంది ఉన్నారు, నిందలయ్యంటే బంధువులు చాలా మంది ఉన్నారు, అవమానించే బంధువులు చాలా మంది ఉన్నారు. ఆమె అవమానించు. ఇక్కడ వచ్చి మాత్రం సంఘం ఇదే కాదు, ప్రతి క్రైస్తవ సంఘంలో జరిగేటువంటి ఏంటి తెలుసా, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని అవమానిస్తాడు, నిందిస్తాడు. నీకేం పని, నువ్వెక్కడికి వచ్చావు, నేను అక్కడికి వచ్చాను. చాలా మంది దుష్కారంగా మాట్లాడతారు, దుష్కారంగా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉన్నది. దుష్కారంగా మాట్లాడాల్సిన విశ్వాసం కాదు. మీ అమ్మలో, మీ నాన్నలో, మీ అన్నలో, మీ తమ్ములో, మీ వదిలో వేరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు 12 మందిలో ఉన్నటువంటి ఇస్కరియోతుగా 11 మంది గురించి మాట్లాడవచ్చు, కానీ 11 మంది నమ్మితే ఉపయోగం లేదు. ఇక్కడ ఏముందంటే అతన్ని పన్నాడు, అమ్మటానికి బుద్ధిపూర్వకంగా జాగ్రత్త, బుద్ధిపూర్వకంగా జాగ్రత్త. ఇస్కరియోతులో ఉన్నటువంటి 3 గుణలక్షణాలు చెప్పి ఒకసారి చూద్దామా? ఏంటి ఆ 3 లక్షణాలు అంటే చెప్పాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుడి వద్దకు వెళ్ళి, నేను ఆయనను అప్పగిస్తాను, 30 వెండి నాణ్యాలు సూచించారు. అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము, అంటే దానికి నేను పెట్టి టైటిల్ తెలుసా, డబ్బును ఆశించేవాడు కనుక అప్పగించుటకు బుద్ధిపూర్వకంగా అంటే ఆలోచన పరంగా సిద్ధపడ్డాడు. అంటే డబ్బు తీసుకున్నాడు కనుక ఏం చేయాలి, ఖచ్చితంగా లేదా మాట పోయింది. ప్రధాన యాజకుల దగ్గర మాట పోతుంటే మాటలు కాదు. నేను చాలా మంది దగ్గర చాలా మాటలు మాట్లాడచ్చు, కానీ పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడేమని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నవ్వుకునేప్పుడు సరదాగా చాలా మాటలు మాట్లాడుకోవచ్చు, కానీ వ్యవహారంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు వ్యవహారంలో ఇస్కరియోతుగా తప్పుకోవడానికి ఎలాంటి అవకాశం ఏమని, నేను డబ్బులు ఇస్తాను,
మీరు నాకు రాని నేను ఆయన అప్పగిస్తాను మీరు అడుగులోని. ఇప్పుడు ఏమంటారు? అప్పగించుటకు వారు 30 వెండి నాణ్యాలు ఏం చేశారు అంటే అప్పగించడానికి ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? సిద్ధపడ్డాడు. అంటే కదా రావణ సిద్ధపడ్డాడు. ఈ సిద్ధపాటులో జరిగిన ప్రక్రియ ఏంటంటే ఇక వ్యాసాలను సాగుతుంది. ఆగిపోయిన వ్యాసాలు 30 వెండి ఇచ్చాడు. ఇక అప్పగించడం కోసం ఆయన ఏం చేస్తాడు? ఎక్కడికక్కడ వెళ్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడికక్కడ వెళ్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, సైకిల్ చేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. అయినా సక్సెస్ అయితే ముందు పెట్టుకునేవాడు కాదు. సక్సెస్ అయితే మరణాన్ని చూసేవాడు కాదు. అతని ప్లాన్ నిజమైందైతే చనిపోయేవాడు కాదు. అతని ప్లాన్ నిజమైందైతే మరణాన్ని ఏమాత్రం రుచి చూసేవాడు. ఇస్కరియోతు లక్షణం తెలుసా? అప్పగించడానికి సిద్ధపడ్డాడు కనుక ఏదో రకంగా అప్పగించి అన్వేషించాలి. అంతేకమ్మా, అప్పగించాలి, అన్వేషించాలి. అప్పటికి యోధ ఏమవుతుంది? చాలా మనం కూడా ఉంది కదా, ఎవరో ఏదో తెలియాలి. అప్పుడు కానీ మనం కనిపెట్టండి చాలా దూరంగా ఉంది. అప్పటి వరకు తపన, యాతన, బాధ మనం కొన్ని చూస్తూ ఉంటాం. అలా మనం విశ్వాసం, నేను నా సంఘం మీద నిందలు వేయకూడదు, నా ప్రజల మీద నిందలు వేయకూడదు. నేను నిందలు వేసి ఎట్లా ఉండాలంటే నువ్వు బైబిల్ సరిగ్గా చదవలేదు, నువ్వు పాట బాగా పాడలేదు, నువ్వు చందా ఇస్తే బాగుంటుంది, ఈ నిందలు వేయాలి తప్ప అనవసరమైన నిందలు వేయదు. అనవసరమైన ఎవరి మీద వేయలేను? మనలో చాలా మంది ఉన్నారు, నా బంధువులు చాలా మంది, వాళ్ళమే చేసుకోవాలి. నేనేమి చేయవలసిన. అందుకే ఆ స్మరణ సంఘంతో ఎవరు మాట్లాడతాడు? నేను మీ మీద ఒక నింద సంఘం మీద. ఎందుకన్నాడంటే సంఘం మీద చల్లగా లేరు, నిలబెట్టుకున్నాక మీరు అలా ఉండదు అనేది ఒక నింద. రెండో విషయాలు చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనం. పిల్లల చాలా చక్కని సందేశం, జాగ్రత్తగా విందాం. అక్కడ 6వ వచనం ఏంటంటే, ఇప్పుడు ఇతను ఎవరంట? ఇస్కరియోతు ఏమై, అతను ఉన్న ఒక లక్షణం ఏంటి? అతను ఏమై ఉన్నాడు? దొంగోడు, వాస్తవంగా దొంగోడు. దొంగోడు పిలుద్దామని పిలిచాడు యేసయ్య. దొంగోడు ఎవడో ఒకడు ఆయన మాట్లాడి అనుకున్నాడు, కానీ మారితే బాగుంది. 3.5 సంవత్సరాలయ్యా కాలం అట్లాగే గడిపేశాడు, మారలా. ఎందుకంటే అక్కడ అతను ఏమై ఉన్నాడు? 6వ వచనంలో, ఈ అంతలు ఎందుకు 3 దేనాలకు అమ్మి బీదలకి వచ్చు కదా, వాడలను చెప్పింది బీదలకు శ్రద్ధ కలిగి కాదు. వాడేమై ఉన్నాడు? దొంగ ఉన్నాడు. దొంగ కనుక అతని గుణలక్షణాన్ని ఎక్కడ చూపిస్తున్నాడు? యేసు ప్రభువే చూపిస్తున్నాడు. నమ్మిన హితుడి మీద, నమ్మిన స్నేహితుడి మీద, నమ్మిన దేవుడి మీద నిందేసేసాడు, అమ్మేట ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా ఉంటుంది. ఈ ఇతను దేవుడి మీద శ్రద్ధ కాదు. అతను ఏమై ఉన్నాడు? ఎందుకు దొంగయ్యాడు? డబ్బు దొంగలించుకున్నాడు. డబ్బు సంచి ఆయన దగ్గర ఉంది. డబ్బు సంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు తీయాలనిపించింది కదా, ఆగం కదా, ఆగుతామా? చెప్పాను, డబ్బు సంచి మీ దగ్గర ఉన్నాయి అని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలు చక్కగా సండే స్కూల్ ముసంతి డబ్బులు ముసంతి, లీగా కలిసి సీనియర్ చక్కగా మిమ్మల్ని అంతా నేను. అలాంటి గుణగణాలు ఉన్నటువంటి వారు చాలా సంఘాలు ఉన్నాయి. ఏ క్రైస్తవ సంఘం ఎవరికైనా చెప్తుంది? ఏ క్రైస్తవ సంఘం
ఏ ప్రభుత్వానికి లెక్క చెప్తుంది, ఏ క్రైస్తవ సంఘానికి లెక్క చెప్తుంది. రక్షణ సైన్యం తప్ప లెక్క చెప్పే సంఘాలు ప్రపంచంలో ఎత్తుకున్నదో ఇక్కడ రక్షణ సైన్యం మాత్రం డబ్బు సంచుంటే డబ్బు ఒకవేళ అలా అనుకుంటే దాన్ని వాడే అది అవుతున్నాను అలా చదివారు. ఇప్పుడు ఎందుకు ఇతనంటే ఇతరులో ఒక గుణమేంటి, ఇతడు అప్పగించడం సిద్ధమయ్యాడు. రెండోది ఇతను స్వదాగా ఏమైపోతుడు, దొంగ చెప్పి తాళాలన్నారు కదా. యేసు ప్రభు చేసిందంటే ఇస్కరియోతుల కానించి ఇప్పటి వరకు ఆ విషయంలో మారిన వారు అందరూ ఇస్కరియోతులు అనే. ఎందుకను సెక్రటరీ ట్రెజరీ పెట్టని ఇస్కరియోతుల పేరుకి పెట్టాల్సింది, సిఎస్ఆర్ గారికి పేర్లు పెట్టాల్సింది, సెక్రటరీ ట్రెజరీకి ఏమో ఇస్కరియోతులు పెట్టాల్సింది. ఈ పెట్టు బాగుంది పేరు సంఘటన. మరి మన అన్ని సంఘాలు సెక్రటరీ ట్రెజరీ గవర్నమెంట్ ఫాలో అవుతున్నట్టు అందరూ. ఇప్పుడు మన ట్రెజరీకి ఏ పేరు పెట్టే బాగుంటుంది అనుకుంటాం, సిఎస్ఎఫ్ ఏ పేరు పెట్టే బాగుంటుంది అనుకుంటాం. పేరు సువార్తికుడు అయినా మన లెక్కలో సువార్తికుడు ఎవరు, సంఘ కాపరు సెకండ్ పర్సన్ ఎవరు, సెకండరీ కదా సిఎస్ఎఫ్. ఇంకో మాట చూద్దాం, మూడో గుణం ఏంటో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 10వ వచనం. సందర్భాత్మకంగా చెప్తున్నాను, అది మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. 12 మందిలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించవాలని ఆయన పోగా సంతోషించి ద్రవ్యమిచ్చి చేసి కనుక తగిన సమయము ఏం చేశాడు అంటే, ఇది బాగా ఇస్కరియోతుల ప్రధాన యాజకుడికి వెళ్ళి అప్పగించవాలని వారిద్దరు పోగా వారేమిచ్చారు, వారు సంతోషించారు, ద్రవ్యం ఇచ్చారు. వాగ్దానం ప్రకారము ఆయన అప్పగించడానికి తగిన సమయం ఎత్తుకుంటారు. ఈ సందర్భంలో అతనికి మంచి టైటిల్ ఇచ్చా, అతడు వంచకుడు. ఇస్కరియోతు గుణం ఏంటి, వంచకుడు అంటే అర్థం ఏంటి, మోసగాడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఎలాంటి గుణాలన్నీ ఉన్నటువంటి వారి ఏమన్నా వంచకుడు. అంటే డబ్బు తీసుకున్న ఆయన ఏం పని ఉన్నాడు, ఈ రోజంతా అదే పని. ఏ రోజు, ఈ రోజంతా యేసు ప్రభు అప్పగించడంలో ఉన్నాడు. అంటే ఇస్కరియోతు మరొక టైటిల్ తెలుసా, అతడు వంచకుడు. అందుకన్నాడు చాలా మంది ప్రధాన యాజకులు ఉంటారు, అక్కడ తీర్పు చెప్పేటప్పుడు అయ్యా ఈ వంచకుడు ఏం చెప్పాడు, సువార్త చేస్తున్నప్పుడు చనిపోయి సమాధి చేసిన నేను తిరిగి వేస్తాను వంచకుడు అని ఎవరు సంబోధించాడు, అక్కడ యూదులు ప్రధాన యాజకులతో మాట్లాడి అయ్యా మీరు ఈ వంచకుని నమ్మద్దు, చెప్పినంత చేస్తాడు, సత్యం కనుక లభిస్తానన్నాడు కనుక ఖచ్చితంగా లభిస్తాడు, మీరు నమ్మొద్దు. కనుక ఈ సమాధి దగ్గర సమాధిలో పెట్టినప్పుడు జాగ్రత్తగా సైన్యకులను మీరు కాపన వంచకుడు అన్నారు. అంటే వాడు దృష్టిలో యేసుప్రభు అలాంటి వాడు చెప్పండమ్మా వంచకుడు. కానీ మన దృష్టిలో నీతిమంతుల దృష్టిలో ఇస్కరియోతు ఎలాంటి వాడు చెప్పండి, ఎలాంటి వాడు వంచకుడు. ఈయన నమ్మకం వాళ్ళేమో యేసు నమ్ముతున్నారు, మనం ఎవరు నమ్మవుతానని. అందుకని పిలాతుని విడుదల పిలాతు దగ్గర తీర్పు బర్బాను చేయండి యేసుని అంటే రెండు వర్గాలు ఎక్కడైనా ఉంటాయి. ఎప్పుడు కూడా మేమంతా ఒకటంటే చాలు. ఎప్పుడంటారు, నాకు సంఘటనకి గొడవ వచ్చినప్పుడు, నాకు సిసి బోర్డు మెంబర్కి గొడవ వచ్చినప్పుడు, నాకు సభ్యులకు గొడవ వచ్చినప్పుడు మీరందరూ అయిపోతారు సార్, మీరు ఇవ్వాలంటా వెళ్ళిపోతారు సార్. మేమంతా ఎంతకన్నా వంచుకులు ఈ ఇలాంటి వంచులు కూడా అలా మాట్లాడు.
మీరనే మాట్లాడి మేమంతా వ్యాపుంటాయి మీరు గుడివాడు ఒక గుంటూరు ఒక రంగుడి మాటలకే ఒకటి కానీ మీరు వాస్తవానికి మీరు ఒకటేనా ఒకటే చెప్పండి. ఒకటి కాదు అట్ట అంతే. మట్టి గోడకు ఇక్కడ కూడా 2 వర్గాలు ఉంది. కొన్ని సందర్భాలు కొన్ని కార్యక్రమాలు 2 వర్గాలు ఉంది. ఇప్పుడు 2 వర్గాల్లో ఒక వర్గం ఏమంటుంది, పిలాతు దగ్గర బర్బాను విడుదల చేయండి, యేసును అని. యేసు సిలువ వేయమన్న వాళ్ళు స్వరం లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా వంచకుడు. ఎవరైనా ఒకటేమో అప్పగించడానికి సిద్ధపడ్డ గుణలక్షణాలు ఉన్నవాడు, రెండో వ్యక్తి దొంగతనం చేసేవాడు, దొంగ బుద్ధి. ఎవరే నా మాట బైబిల్ మాట బైబిల్. మూడోది ఏంటంటే ఇతను వంచకుడు. లూకా సువార్త 22:47-48 చూద్దాం. ఇంకొక 2 నిమిషాలు. సమస్త జనములలో అది కాదు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనములు కూడి గుంపుగా వచ్చి 12 మందిలో యోధాను పడిన వారి కంటే ముందులో నడిచి యేసు ముద్దు పెట్టుకున్నకు ఆయన ఎత్తుకురాగా యేసు యోధాను ముద్దు పెట్టుకుని మనిషి కుమారు అప్పగించుతున్నా అని అడగగా ఆయన చుట్టూ వారు జరగబోదని చూసి ప్రభువా కత్తితో ఇతని నరుకుదుమా అన్నాడు. ఇప్పుడు వంచుకుని ఏం చేయనుకున్నారు? ఎవరుకున్నారు? నరికేద్దామా? వద్దు. బుద్ధి పెట్టుకున్నాడు కదా, వద్దు నరికేద్దామా? ఆ పాప ఒక వ్యక్తి చెప్తే ఎగిపోయింది. ఎవరు చెప్పండి? ప్రధాన యాజకుడుగా అంటే కదా నరకాలు తప్పించుకున్నాడు. ఇంకొక సార్ నేను అన్నది ఈజీగా సార్, నేను అనాలనుకున్న వేరే వాడు ఉన్నారు, ఆయన ఉద్దేశించాను నరకాలను ఆయన తప్పించుకున్నాడు. నరకం అక్కడి అంటే వంచుకుని చేసే పని. ఆ కోపం ఏదో కలిగాలి, ఏదో చేసేయాలి, ఏదో చెప్పాలి. ఆ కోపం ఏమంటారు? ఆ కోపం దగ్గర నలుగురు ఉంటాయి. అయ్యే ఎస్ఐ వదిలే మనతో నా రోజు సరైన ఇంటి పంపి చేయవచ్చుగా. వీళ్ళందరూ ఒకటైతే యోగాన్ని పంపించు కదా. అసలు యేసు ప్రభు వెనకాల తిప్పుకోవడం ఉండొచ్చుగా. యేసు ప్రభుతో లేకుండా యోగా మేము బయటకు వెళ్తున్నాము, నువ్వు మాతో రావద్దు అనొచ్చుగా. అంటే వంచకుని చేసే పనులు ఏంటో తెలుసా? ఏదో ఏదో అవమానం. ఒకసారి చర్చలు మాట్లాడుకున్నాం అనుకోండి, పెద్దలు చేసి కూడా నమ్మడానికి కూర్చొని అయ్యా కొంచెం మా పర్సనల్ సార్, మీరు బయటకు వెళ్తారు. ఇస్కరియోతును బయటకు పంపించవచ్చు, లేక అసలు రాని కూడా చేయొచ్చు. కానీ ముందు చెప్పిన ఇస్కరియోతు యోధ వల్ల ఏముంది? నమ్ముతారు ఇది ఏదో జరగాలి కదా. ఎనపస్ రావాలంటే ఏం చేయాలి? ఏ ఒక్కగా పెట్టాలి. క్రీస్తు రక్షణ ఇవ్వడానికి ఒక బలమైనటువంటి పనిముట్టు ఆయుధం ఎవరంటే ఇస్కరియోతు యోధ. ఈతన వల్లనే క్రీస్తు అప్పగించబడ్డాడు. ఆ రోజు ఇంకో విషయం చెప్పాలంటే పరిశుద్ధ వారు 4 దినాలు 3 సంవత్సరాల చరిత్ర ఒక వ్యక్తి నుంచి ఒక రోజు వాడబడిందంటే ఆ వ్యక్తి ఎంత గొప్పదో చూడండి. అంతే కదా. 72 మంది ఉన్నారు, భక్తున్నారు, ప్రధాని చాలా మంది ఉన్నారు. కానీ పరిశుద్ధ వారంలో మర్చిపోకుండా వాడబడేటువంటి వ్యక్తి, గుర్తించుకునే వ్యక్తి ఎవరు? ఇస్రాయేల్. అంటే ఎంత టాలెంట్ పర్సన్, ఎంత వంచకుడు, ఎంత దొంగో, ఎంత దోచుకునేవాడు, క్రీస్తుని అప్పగించడానికి ఎంత సిద్ధపడ్డాడో ఒక్కసారి మనం అలాంటి గుణాలు
అలాంటి గుణాలు మనలో మీ ఆ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తును ప్రేమిస్తున్నటువంటి వాళ్ళ సిద్ధపడ్డాడు. దొంగతనం చేసేవాడు, అలవాటున్న వాడు. మూడోది వంచకుడు. వంచకుడు అంటే పెద్ద మాట ఏమన్నా దానికి మోసగాడు చాలా మంది చెప్పవచ్చు. అలాంటి వంచకుడు ఎవరు? నమ్మిన వ్యక్తిని అమ్మేశారు. నమ్మిన తప్పు నమ్మేశారు. నమ్మిన వ్యక్తులు నమ్మేశారు. శిష్యులు 12 మంది అన్నదమ్ములు నమ్మారు, యేసు నమ్మారు. ఈ 12 మంది ఏమో ఒక్కడు కూడా సహాయం చేయాలి. ఏంట్రా ఎప్పుడైనా మానవస్పదం నువ్వు ఎక్కడో నది పక్కన కూర్చునేవాడిని, నువ్వు బాగా తెలుసని తీసుకొచ్చాడు, నువ్వు ఎక్కడన్నా మారుతావని దొంగ చెప్పు తాగలేవని నీకు డబ్బు సాధిస్తే నువ్వు అదే బుద్ధితో ఉన్నావు, కానీ నీ బుద్ధి మానలేదు. అర్థం ఏంటంటే అతడు ఏ కూడా ఉన్నవాడు? ఏదో రోజు అమ్మేయాలి, ఏదో రోజు అమ్మేయాలి, ఏదో రోజు నాకు పని చేయాలి, ఏ చెడు ప్లేస్ తీసుకోవాలి. తర్వాత మంచిది. నేను ఒక మాట చెప్తాను, ఇది చాలా ప్రమాదం. దేవుడు చాలా లాభమైన విషయం. కరోనా టైంలో మనం ఆరాధన జరిగేది వెలువాకు మెయిన్ సెంటర్. పోలీసులు ఇంటికి కూడా మన చర్చి వరలో కూర్చొని అది సెంటర్. ఎవరు తిరుగుతారు లేదు. ఆయన ఆదివారం తెల్లవారుజామున ఆగలేదు కదా, భక్తులు కదా, విశ్వాసం కదా, దేవుని అన్నవాడు ఎక్కడ గుడికి నాకు ఇచ్చి తాళం చేయన లాగేసేసి తాళం చేయడం ఇచ్చారు. సరే, ఈ కరోనా ఒక నెల 2 నెలలు అయిపోయింది. అయ్యగారు ఇక్కడ ఇబ్బంది అయితే అంటే విజిట్ లేదు కదా, ఇబ్బంది అయితే మీరు ఆఫరింగ్ బాక్స్ తీసుకుని మీరు కలెక్ట్ చేసుకుని లెక్క పెట్టి వాడుకోలేదు అన్నారు. వాడుకోగానే మీరు లేకుండా నేను ఆఫరింగ్ బాక్స్ నేను ఓపించాను. ఆఫరింగ్ బాక్స్ ఖచ్చితంగా ఎవరో ఒక ఓపెన్ చేయకుండా ఎందుకు సార్ తాళం మీద చూస్తున్నాను. తర్వాత ఆఫరింగ్ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో 3 లక్షలు చదువు పైగా రాబోతు ఆఫరింగ్ అయిపోతాడు. వాళ్ళు అన్నారు, అయ్యగారు తీసుకోవచ్చు. లేదు కరోనాలో కూడా నాకేం చేయలేదు, అసలు 1వ తారీఖు వచ్చేసాడు. అప్పటికే 10వ తారీఖు రావాల్సి వచ్చి ఇప్పుడు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? వంచకులుగానే పోతారు, దొంగలని పోతారు, దుర్మార్గులని పోతారు, నీతి మంత్రులు నిత్యంగా బ్రతుకుతారు. అందుకని సజీవుల భూమిలో అతను పాతిపెట్టబడ్డాడు. ఏ భూమిలో? సజీవులు. పరలోకములో ఆయన ఉన్నాడు. సజీవులు ఎక్కడ ఉన్నారో వేస్తున్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఇస్కరియోతు యోధ గుణాల్లో నుండి బయటపడ్డాడు. ఎక్కడి నుంచి? అది చదవలే. ఇస్కరియోతు యోధ గుణాల్లో నుంచి బయటపడ్డాం. ప్రభు నారాయణ ఇంటికి ఉన్న దేవుడి మీద గ్రహించుకున్నాక ఆయన చెప్పండి. ఓకే, అలాగే కూర్చుంటే ఆఫర్ తీసుకున్నాం. ఆఫర్ తీసుకుని దుష్టాలు నిన్ను కష్టపెట్టి